నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. రోజు రోజుకి విద్యుత్ వినియోగం ఎంతగా పెరిగిపోతుంది అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు విద్యుత్ అనేది ఒక గంట ఆగిపోతే కూడా మనము తట్టుకోలేని పరిస్థితికి అనేది అయితే మనుషులు వచ్చేసారు. కానీ ఆ విద్యుత్ వినియోగం ఎంత పెరిగిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సౌర పవన విద్యుత్తులను ఉత్పత్తి చేసి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలాంటి టవర్లను ఏర్పాటు చేసి ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఉత్పత్తి చేసినటువంటి కరెంటును సరఫరా చేయడం అయితే జరుగుతుంది. ఈ ట్రాన్స్మిషన్ లైన్లు అనేది కడప నుంచి కర్ణాటక వరకు వేయడం జరిగింది. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేయడానికి కొంత భూమి అయితే అవసరం అవుతుందండి. సో ఈ ప్రతి రైతు పండించే భూమిలో కేవలం ఆ టవర్ వేసుకోవడానికి అనుమతినిస్తే చాలు. ఎటువంటి రిజిస్ట్రేషన్లు కానీ ఎటువంటి బాండ్ రాసుకోవడం కానీ ఇలాంటివి అయితే ఏమీ అవసరం లేదండి. కేవలం వాళ్ళ పొలంలో టవర్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ చూస్తున్నట్లయితే కేవలం ఇక్కడ 4 కాళ్ళు టవర్ని ఏర్పాటు చేయడానికి టవర్కి సపోర్ట్గా కేవలం 4 కాళ్ళు ఏర్పాటు చేసేంత స్థలం అయితే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎక్కడే కానీ ఒక కొంచెం భూమి కూడా వృధా కాలేదండి. టవర్ వేసినప్పటికీ కూడా టవర్ కిందనే నేరేడు పంటను సాగు చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. చూస్తున్నాము టవర్ కింద ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. కేవలం ఎన్ని చెట్లు అంటే కేవలం ఈ కాళ్ళు ఏర్పాటు చేసిన స్థలంలో మాత్రమే చెట్లు వేయడం అయితే జరగడం లేదు. ఆ చెట్లు మాత్రమే నష్టం జరిగాయి. ఈ చెట్లను వేయలేకపోతున్నందుకు రైతు బాధపడకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందుతుందండి. ఈ 4 చోట్ల స్థలం ఇచ్చినందుకు టవర్ వేసుకోవడానికి దానికి పరిహారంగా కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా పరిహారం అందించడం జరుగుతుంది. సో ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా టవర్ వేసుకున్నప్పటికీ కూడా మీరు ఏ పంట అయితే వేయాలనుకుంటున్నారో ఆ పంటను యథావిధిగా మీరు పండించుకోవచ్చు. పంటకి ఎటువంటి నష్టం కూడా జరగదు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం చూడండి. ఇక్కడ నేరేడు పంట అయితే ఎంత బాగా సాగు చేస్తున్నారో, పంట కూడా చాలా బాగుంది. టవర్ వేసినప్పటికీ కూడా ఎటువంటి పంటకు అనేది ఎటువంటి నష్టం కూడా జరగడం లేదు. చూస్తున్నారు కదా, టవర్ కింద ఉన్నప్పటికీ కూడా మనకి ఏ విధమైన హాని కూడా జరగదు, పంటకి జరగదు, ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఇక్కడ దీని కింద తిరిగే మనుషులకు కానీ ఏ విధమైన హాని కూడా జరగదండి. ఇక్కడ టవర్ ఉన్నప్పటికీ కూడా మనము ట్రాక్టర్తో సేద్యం చేయించుకునేంత భూమి కూడా ఇక్కడ ఉంది, అంత సదుపాయం అయితే కూడా ఇక్కడ ఉంది. సో మనం రైతులు అనేది ఏ విధంగా కూడా మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. సో భూమి మీదే, పరిహారము మీదే, పంట మీదే. ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయం మీద అవగాహన కలిగి కేవలం ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేయడానికి 4 కాళ్ళకు సరిపోయేటువంటి స్థలాన్ని తీసుకోవడానికి అనుమతినిస్తే చాలు. ఎటువంటి రిజిస్ట్రేషన్లు కూడా అవసరం లేదు. ఆ కాళ్ళు వేసుకునే అనుమతినిచ్చేందుకు కానీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు పరిహారం అందుతుంది. సో ప్రతి రైతు కూడా ఏ విధమైన అపోహలు లేకుండా ట్రాన్స్మిషన్ లైన్లకు వాళ్ళకి పొలాల్లో వేయడానికి అనుమతినిచ్చి పరిహారము పొంది దేశ అభివృద్ధికి కూడా తోడ్పడవలసిందిగా ప్రతి రైతుని కోరుతున్నాము.